నివసించే దైవికమైనటువంటి స్థలం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మరోసారి నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు మీరు చూడండి. సియోను నివాసులారా, నేను వచ్చి నివాసుల చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ మధ్య నివాసము చేస్తాను, మీరు సంతోషంగా ఉండండి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా, ప్రభుకి మహిమకరంగా, ప్రభు యొక్క సంపూర్ణ సేవలు, దైవ చిత్తములు, దైవ ప్రణాళికలు దేవుని గణపరుస్తూ, ప్రభు సాక్షిగా మీరు ప్రభువును సువార్త పఠిస్తూ, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ, ఆయన సంకల్పంలో జీవిస్తూ మీరు సంతోషంగా ఉండండి. అది దేవుడు కోరుకునేది. మీరు సంతోషంగా ఉండండి, మీరు దుఃఖపడవద్దు, మీరు సంతోషంగా ఉండండి. నేను మీ మధ్య నివాసం చేస్తాను. ఎలాంటి సంతోషం అంటే శారీరక సంతోషం కాదు, లోకమిచ్చే సంతోషం కాదు, ప్రపంచం మనుషులు నేను శారీరక సంబంధాలు రక్షణ లేని సంబంధాలు ఇచ్చినటువంటి సంతోషం కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దైవ వాక్య సంబంధమైన సంతోషంలో నీవు ఉండు, దేవుని ఆత్మ సంబంధమైన సంతోషంలో ఉండు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న సంతోషంలో నీవు ఉండు, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్న సంతోషంలో నీవు ఉండు, ప్రభువును మహింపరుస్తున్న సంతోషంలో ఉండు, ప్రభు రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్న సంతోషంలో ఉండు. నువ్వు దైవికమైన సంతోషాన్ని కలిగి ఉండు. అప్పుడు నేను మీ మధ్య నివాసం చేస్తాను. కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు అందరూ అలాంటి దైవిక సంతోషాన్ని ఏర్పరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతో మనకు ఆశీర్వాదం. దేవుని పాదాల దగ్గర మన కుటుంబంలో దేవుని సన్నిధి ఉండే సంతోషం వేరు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే మనం మామూలు సంతోషం వేరు. ఇప్పుడు ఎక్కడున్నా శ్రమలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, సంతోషమున్నా, ప్రపంచంలో ఏదున్నా చూడండి, చివరికి వాళ్ళంత బాధలో, శ్రమలో, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పౌలు, శీల సంతోషిస్తూ కీర్తనలు పాడారు. అంటే వారి బాధ, వారి శ్రమ ఎంత భయంకరమైంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు ప్రభువుని ఘనపరుస్తూ, మహింపరుస్తూ నేను కీర్తనలు పాడి ప్రభువుని మహింపరిచారు. కనుక ఇది మనకు తెలియదని కాదు, కానీ మనకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మీరు సంతోషంగా దైవ సంబంధమైన సంతోషంతో మీరుండండి. నేను తప్పకుండా మీ మధ్య నేను నివాసం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం కనుక ఒకటోది ఇది, దైవ ప్రజలు దేవుని యొక్క దైవికమైన సంతోష కార్యక్రమాల్లో మనం ఉండాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి మహిమ. రెండవది, యెరూషలేము నేను కోరుకున్న స్థానం, సియోను నేను కోరుకున్న స్థానం, అక్కడ నివాసం చేస్తాను. అది నా నివాస స్థలం అంటాడు. అది కీర్తనకారుడు రాస్తాడు. అది నా నివాస స్థలం. అది సంఘము ప్రజలుగా మనం కూడుకున్న సమయం, ప్రతి సమయంలో కూడా ఆ నివాసం చేస్తాడు. దేవుని బైబిల్ గ్రంథంలో యెరూషలేము అంటే సంఘములో ఆయన నివాసం చేస్తాడు. సంఘంలో దేవుని ఆత్మ, సంఘంలో దేవుని కృప, సంఘంలో దేవుని అభిషేకం, సంఘంలో దేవుని వాక్యానుసరణ ప్రార్థన, సంఘంలో దేవుని వాక్యానుసరణ ప్రేమ, సంఘంలో దేవుని వాక్యానుసరణ క్షమాపణ, సంఘంలో దైవికమైన బాధ్యత, సంఘంలో ప్రతి ఒక్కరూ ఆత్మానుసారులుగా ఉంటే ఆత్మానుసారుల మధ్య ఆయన నివాసం చేస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారి మధ్య ఆయన ఎప్పుడూ ఉంటాడు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, నేనైనా మీరైనా నేర్చుకుందాం. ప్రభా, నీకు ఇష్టమైన, నీకు అనుకూలమైన, నీకు ఇష్టమైనటువంటి స్థలంలో ఆ స్థలం ఉండడానికి సహాయం చేయ ప్రభా. ఏదో స్థలంగా మమ్మల్ని. అందుకే ఇశ్రాయేల్ వారితో ప్రభు చెప్పింది ఏంటి? మోషే, నాకు ఇశ్రాయేల్ని నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని చెప్పాడు. నిర్గమకాండం 25:8-9 వచనాలు. కనుక మొట్టమొదట నివాసం అన్నది ఎక్కడ తన నామంలో కూడుకొని పాటలు పాడి ఆయన సంతోషంలో ఉంటామో, స్తుతిస్తామో, ఆరాధన చేస్తాం, వారి మధ్య ఉంటాడు. రెండోది
ఆయన నివాసం చేస్తాడు. రెండోది, ఆయన సంఘముగా మనందరూ కూడుకొని ప్రభువుని ఘనపరిచి మహిమపరిచి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్న దైవికమైన స్థితిలో ఆయన నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవది నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీ 6:14. త్వరగా చదవండి. నేను మరో మాట చెప్పి ముగిస్తాను. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడి, ఆ, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము, ఆ, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఆ, క్రీస్తునకు బెడియాలతో ఏమి సంబంధము, ఆ, అవిశ్వాస విశ్వాసకు పాలెక్కడిది, ఆ, దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందుక, మనము ఉమ్, జీవముగా దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు ఉమ్, దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉమ్. వారు నివసించి సంచరింతును, నేను Praise వారి God. దేవుడినై ఇందును, Amen. వారు నా ఎవరు ప్రజలై ఇందురు. చాలు. ఎవరు ప్రత్యేకించబడతారు? అందరిలో కాదు. ఎవరు ప్రత్యేకం ఉంటారు? వారి మధ్యన ఉంటాడు. నేను వారి మధ్య సంచరిస్తాను. అన్య జనుల నుంచి, లేక అన్య పరిస్థితుల నుంచి, అన్య ఆచారాల నుంచి, అన్య సాంప్రదాయాల నుంచి, అన్య పరిస్థితుల నుంచి, అన్యమైన మాటల నుంచి, అన్యమైనటువంటి సంభాషణల నుంచి, అన్యమైన స్థితుల నుంచి ఎవరు వేరే ప్రత్యేకం ఉంటారో నేను వారి మధ్య నివాసం చేస్తాను. దేవునికి స్తోత్రం. సంఘం అంతా నేర్చుకుందాం. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, లోక సంబంధం కాదు. లోకుల మధ్య మనం సంతోషించే పరిస్థితి కాదు. లోకుల మధ్య శారీరముల మధ్య ఇష్టం వచ్చినట్టు మనం ఉండటానికి పరిస్థితి కాదు. బైబిల్ అందులో ఉంది. దేవుని వాక్యానుసారంగా నేను మీరైనా సరే మనందరం ఎప్పుడు ప్రత్యేకతను కలిగిన జీవితం నాకు మీకు ఉంటుందో అప్పుడు గొప్ప శక్తి, గొప్ప అభిషేకం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆదరణ, గొప్ప అద్భుతమైన వాక్కు, గొప్ప దేవుని సంచారం, దేవుని తోడు, ఇవన్నీ కూడా మనం అనిపిస్తాం. ఎప్పుడు ప్రత్యేకం ఉంటాం. అందుకే ప్రత్యేక జీవితం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. మనం లోకస్తులతో, లోక ప్రజలతో మమేకం కావడం దేవుని చిత్తమే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడ దేవుని ప్రజలు పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి దైవిక సంతోషంలో ఎక్కడ ఉంటారో వారి మధ్యలో ఉంటాడు. రెండవది, లేఖన ప్రకారం ఆయన నివాసస్థలమైన సంఘము, ఆయన నివాసస్థలమైనటువంటి యెరూషలేము, ప్రైజ్ లార్డ్, అక్కడ నివాసం ఉంటాడు. మూడవది, అక్కడ ఒక మాట నేను చెప్పి ముగించి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23. యేసు ఒకడు నన్ను ప్రేమించినలా ఆ, వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, ఉమ్, మేము వాడి వద్దకు వచ్చి వాడి వద్ద నివాసం చేద్దాం. praise God. ఒకడు నన్ను ప్రేమించాడు. ప్రభుని ప్రేమించగలిగిన మనస్సు, ప్రభువును ప్రేమించగలిగిన జీవితం, ప్రభువును ప్రేమించగలిగిన హృదయం నాకు మీకు ఉంటే ఆ ప్రేమించిన వాని దగ్గర ఉంటాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమించిన వారు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి మధ్య ఉంటాడు. అలాంటి ధన్యత ఎంత గొప్పదండి, ఎంత గొప్ప జీవితం. ప్రభా కృప చూపించండి తండ్రి. ఏదో జీవితం కాదు కానీ ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొంటాడు. ప్రేస్తున్నాడు. మనందరూ, నాకు మీకు అందరికీ అవసరం దేవుని ఆజ్ఞను గైకొనవలసిన బాధ్యత, భారం సమస్తం నాకు మీకు. కనుక ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను, అదే రుజువు. పేతురును నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను అర్థం నీకే తెలియదు. ఎందుకంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చాడు. ప్రేస్తున్నాడు. తన ఇంటి వారందరినీ విడిచిపెట్టి తన దోణల్ని, తన వలని అన్ని విడిచిపెట్టి వచ్చాడు. అది నీకే తెలియదు అనేసాడు. ప్రేస్తున్నాడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు నేను మీరు కూడా తండ్రి మిమ్మల్ని ప్రేమించాలి. నిన్నే చెప్పాను మాట కూడా. మనం ప్రేమ గురించి మనం అందరం మనల్ని మనం ప్రేమించుకుంటాం, మన కుటుంబాలు మనం ప్రేమించుకుంటాం, మన సమస్తాన్ని మనం ప్రేమించుకుంటాం. బట్ దేవుని దగ్గర ప్రేమించిన వచ్చేసరికి మనలో తేడా కనిపిస్తుంది. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమను ప్రేమించాలి. కానీ అంతగా మనం ప్రేమించాం. మన అనుకూలతను బట్టి, వీళ్ళని బట్టి
మనం ప్రేమించుకుంటూ వెళ్ళిపోతుంటాం. అలా కాదు. నేనైనా మీరైనా మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో, మన సమస్తంలో ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తులుగా ఏనాడు ఉంటాం, ఆ రోజు ఆయన ప్రేమించే వారికి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మనకున్న సమస్తంలో ఆయనకి మొదటి స్థానము ఎవరు ఇవ్వగలుగుతారు? వారు ఆయన ప్రేమించగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అబ్రహాము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడని, అబ్రహాములో దేవుడు ఉన్నాడని రుజువైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నేను మీరు నేర్చుకుందాం. ప్రభా, నీ ఆజ్ఞను గైకొనే మనస్సు మాకివ్వండి. నీ వాక్యాన్ని బట్టి నీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని దాన్ని గైకొంటూ దాని వాక్య ప్రకారం జీవిస్తూ మాలో నీవు నివాసం చేసేంత వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రభా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వాక్యం నివాసం చేస్తే, ఆయన క్రియలు నివాసం చేస్తే, ఆయన వాక్యానుసరమైన మనస్తత్వం నివాసం చేస్తే ఆయన నివాసం చేస్తున్నాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం మన మధ్య మనలో నివాసం చేస్తే కృపా సమృద్ధిగా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం కొలసి 3:16 అంటాడు మాట. చూడండి, కొలసి 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం నివసించండి. ప్రభు ఉన్నట్టుగా ప్రభు వాక్యం నివసించినంత దైవిక జీవితం నాకు మీకు ఉండాలి. అది క్రియల్లో ప్రాక్టికల్ గా ప్రభు యొక్క వాక్యం మన జీవితంలో నివసించగలిగిన వ్యక్తులుగా నేను మీరు ఉంటే ఆయన మన మధ్యలో అంటే మనలోనే నివాసం చేస్తాడు. అది ష్యూర్. దేవునికి స్తోత్రం. అందుకే నేను మీరు నేర్చుకొని ప్రభువు నివాసం చేసే వ్యక్తిగా అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ప్రభువు నివాసం చేసే వ్యక్తిగా నేను మీరు ఉంటాం. లేకపోతే మనం దేవుడు ఆశించినంత స్థాయికి మనం ఎదగలేం. దేవుడు ఆశించిన స్థలాన్ని మనం చేరుకోలేం. దేవుడు ఆశించిన క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు మన దగ్గర కష్టం. నేను మీరు నేర్చుకున్నాం. ప్రభా, నీవు నివసింపదగిన రీతిలో నేను ఉండగలటం సహాయించండి. నా ప్రార్థన కానీ, నా జీవితం కానీ, నా విధేయత కానీ, నా విశ్వాసం కానీ, నా ప్రేమ కానీ, నా పరిశుద్ధి కానీ, యథార్థ కానీ, నా నమ్మకత్వం కానీ నీవు నివసింపదగిన వ్యక్తిగా నేను ఉంటాను సహాయించండి. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. నీ వాక్యము నివసించున్నంతగా నా జీవితాన్ని ఆశ్రయించండి. ప్రభా, అలాంటి కృప నాకు అనుగ్రహించమని తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా, నా సహాయం చేయలేవా. నీ వాక్యము నాలో నివసించాలి, నీ ఆత్మ నాలో నివసించాలి. అలాంటి వ్యక్తిగా చేయాలి. నా జీవిత కాలం అంతా నీవు నివాసం చేసే వ్యక్తిగా నేను ఉంచుతండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకున్న స్థానమే యెరూషలేము. కనుక ఆ యెరూషలేమే దేవుని స్థలం. కనుక నాకు మీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభా, నీవు నివాసం చేసే స్థలంగా నన్ను మార్చు. నాలో నీకు ఆయస్కర మార్గములు, పనికిరాని తీగలు, చేదైన వేరులు, పులుసిన పిండి ఏదైనా నా కుటుంబంలో, నా జీవితంలో ఆయన నీకు ఆయస్కర మార్గం తీసివేసి నీవు నివాసం చేసే వ్యక్తిగా మమ్మల్ని చేయతండి. దేవుని స్తోత్రం. గ్లోరీ టు గాడ్. అలా నివాసం చేసిన వ్యక్తులు ఎంతమంది దీవించబడ్డారు. ఈరోజు మనం ఆ రీతిగా ప్రభువు నివాసం చేసే వ్యక్తిగా ఉందా. దేవుడు తన మాటలు అన్నిటిలో దీవించున్నాడు. ఆమె ప్రార్థన చేద్దాం. దయచేసి మీలో ఒకరు ప్రార్థించండి. ఒక బ్రదర్ అన్న సిస్టర్ ప్రార్థించండి. ప్రభువు నివాసించే యోగ్యమైన స్థితిలో మనం ఉంటాం. పరిశుద్ధుడు నా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలు కొందాలనైనా జీవములను తండ్రి, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, అయ్యా మీ పాదాలు కొందాలు. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా కాపరి, మా ప్రభు, మా రాజు అనే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాను తండ్రి. అయ్యా మరొక దినం ఉదయకాల సమయంలో ప్రభా మీ పాదాలను చెంత ప్రభా, అయ్యా సంఘం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి కృప చూపారు.